Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. గాయత్రీ మహిమ. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, గాయత్రిలోని పాదములను విడివిడిగా ధ్యానించినచో బ్రహ్మహత్యాది పాపములు తొలగిపోవును. ఆ పాదములను కలిపి ఒకేసారి జపించినచో పాపము కలుగును. సువ్రత, ధర్మశాస్త్రములందు, పురాణములందు, ఇతిహాసములందు గాయత్రీ జపము అనేక విధములుగా చెప్పబడింది. ప్రణవ సంపుటముగా 6 ఓంకారములతో సంయుక్తముగా గాయత్రిని ధ్యానించవలయునని, 5 ప్రణవములు గల గాయత్రిని ఆరాధించవలనని కూడా శాస్త్రముల ఆదేశమున్నది. ఎంత జపము చేయవలనని సంకల్పమున్నచో దాని 8వ భాగమునందు గాయత్రి యొక్క 4వ పాదమును జపించుట అవసరము. ఇట్లు జపించు ద్విజుడు కూడా జ్ఞాని అని తలంపబడును. అతడే దేవి సాయుధ్యమును పొందును. ఏకసంపుటముగా గాని 6 ఓంకారములుగా గాని జపించుటాను ఈ 2 గాయత్రులు కేవలము బ్రహ్మచారుల కొరకే చెప్పబడినవి. గృహస్థుడు, బ్రహ్మచారి లేక మోక్షకామి అయిన పురుషుడు ఓంకారముతో కూడిన తురీయ పాదమును కూడా జపించవలెను. గాయత్రి యొక్క తురీయ పాదము పరో రజసే సావదోం అనునదియే. ఈ తురీయ పాదమునందు బ్రహ్మను ధ్యానించుట వలననే జపము యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. ఇప్పుడు ధ్యానమును గూర్చి తెలిపెదను. చిదానందమగు హృదయమందు దివ్యకమలము వికసించి ఉన్నది. సూర్యుడు, చంద్రుడు, అగ్నుల రూపమైన ప్రణవస్వరూపము అచింత్యము వికసించిన హృదయ కమలమే ఆ స్వామి దివ్యపీఠముగా విలసిల్లుచున్నది. ఇది అచలము, పరమ సూక్ష్మము, జ్యోతిస్వరూపము. సచ్చిదానందమయమగు బ్రహ్మ నా ఆనందమునకు సాధకుడు అగునుగాక. 7 మహాముద్రల చేత తురీయ గాయత్రిని ప్రదర్శించవలేను. సంధ్యనే గాయత్రి అని చెప్తారు. ఈ రూపము సచ్చిదానందమయము. అందువలన భక్తిపూర్వకముగా ద్విజుడు ఈ గాయత్రీదేవిని నిత్యము పూజించి నమస్కరించవలెను. మనస్సునందు ధ్యానించి 5 రకముల ఉపచారములతో ఈ దేవికి మానసిక పూజ చేయవలెను. లం పృథ్వీస్వరూపిణియగు దేవికి గంధము నర్పించెదను. ఆమెకు పదే పదే నమస్కరించెదను. హం ఆకాశస్వరూపిణియగు దేవికి పుష్పముల నొసగెదను. ఆమెకు మాటి మాటికి ప్రణమిల్లెదను. యం ఈ వాయుస్వరూపిణీ దేవికి ధూపమిడెదను. ఈమెకు అనేక నమస్కారములు. రం అగ్నిస్వరూపిణియగు ఈ దేవికి దీపమును సమర్పించెదను. ఈమెకు పదే పదే నమస్కరించెదను. వం అమృతస్వరూపిణియగు ఈ దేవికి నైవేద్యమిడెదను. ఈమెకు పదే పదే ప్రణమిల్లెదను. ఈ విధముగా బీజాక్షరములను ఉచ్చరించి పుష్పాంజలిని సమర్పించవలెను. ఇట్లు మానసిక పూజను చేసిన తరువాత ముద్రను ప్రదర్శింపవలెను. తరువాత మనస్సులో దేవిని ధ్యానించుచు నోటితో మంత్రములను మెల్లమెల్లగా ఉచ్చరించవలెను. తలను, మెడను వణికించుట నిషిద్ధము. దంతములను చూపరాదు, అనగా విరగబడి నవ్వరాదు. విధి విధానముగా 108 లేక 28 శక్తి లేనిచో 10 సార్లైనను గాయత్రిని జపించవలెను. దీనికంటే ఎట్టి పరిస్థితిలోనూ తక్కువ జపించరాదు. దీని తరువాత ఉత్తమ ఇత్యాది అనువాక్ మంత్రములను చదివి దేవిని విసర్జనము చేయవలెను. ఈ దేవి అగ్నిముఖి అని కొందరు మహర్షులు చెప్తారు. కనుక విద్వాంసుడు జలమునందు నిలబడి ఎప్పుడూ కూడా గాయత్రిని జపించరాదు. జపము తరువాత సురభి, జ్ఞాన, శూర్ప, కూర్మ, యోని, పంకజ, లింగ నిర్వాణములను ఈ 8 ముద్రలను ప్రదర్శింపవలెను. దీని తరువాత ఇట్లు క్షమాప్రార్థన చేయవలెను. కశ్యపునితో ప్రియవచనములు పలుకుదేవి, నా ఉచ్చారణలో అక్షర, పద, స్వర, వ్యంజనములందు దోషములు దొర్లించు వాటిని దయతో క్షమింపుము మహాముని. తరువాత గాయత్రి తర్పణము చేయు నియమము కలదు.
దీనికి ఛందస్సు గాయత్రియే. విశ్వామిత్రుడు ఋషిగా పేర్కొనబడును. దైవము సవిత. తర్పణమునిచ్చుటకు దీనిని వినియోగించవలెను. తర్పణ నియమము: భూహుతో ఋగ్వేద పురుషుని, భువహ చేత యజుర్వేద పురుషుని, స్వర్ చేత సామవేద పురుషుని, మహహతో అథర్వవేద పురుషుని, జనహ చేత ఇతిహాస పురుషుని, తపహ చేత సకల ఆగమ శాస్త్రములను, సత్యం దీనితో సత్యలోకమను పేరుగల పురుషుని, ఓం భూహు చేత భూర్లోకమను పేరుగల పురుషుని, భువహతో భువర్లోక పురుషుని, స్వర్ చేత స్వర్లోక పురుషుని, ఓం భుహు చేత ఏకపద నామము గల గాయత్రిని, భువహ చేత 2 పదములు గల గాయత్రిని, స్వహ చేత 3 పదముల గాయత్రిని, ఓం భూర్భువః చేత చతుష్పద గాయత్రికి తర్పణము విడుచుచున్నాను అని చెప్పవలెను. దీని తరువాత ఉషసి, గాయత్రి, సావిత్రి, సరస్వతి, వేదమాత, పృథ్వీ, అజ, కౌశికి, సాంకృతి, సార్వాజతి ఈ నామములను ఉచ్చరించి భగవతి గాయత్రికి తర్పణమిడవలెను. తర్పణము తరువాత జాతవేదసం మొదలగు రుక్కులను తప్పక పఠించవలెను. విద్వాంసుడు శాంతి కొరకు మానస్తోకే ఈ మంత్రమును కూడా పఠించవలెను. దీని తరువాత త్రయంబకం ఈ మంత్రమును పఠించవలెను. శాంత్యర్థము తచ్చంయో ఈ మంత్రమును కూడా జపించవలెను. దీని తరువాత దేవాగాతు ఈ మంత్రమును చదివి తన 2 చేతులతో శరీరం అంతయు తాకవలెను. తరువాత సియోనా పృథివీ ఈ మంత్రమును చెప్పి పృథ్వీదేవికి ప్రణామము ఆచరించు విధానము కలదు. ప్రణామము చేయు సమయమున నియమానుసారము తన నామమును, గోత్రమును శ్రేష్ఠుడైన ద్విజుడు తప్పక చెప్పవలెను. ఈ విధానమును ప్రాతకాలీన సంధ్య అని చెప్తారు. సంధ్య సమాప్తమగుటతోడనే స్వయముగా అగ్నిహోత్రమును కూడా చేయవలెను. హోమము చేసిన తరువాత భగవతి అంబికను, శంకరుని, గణేశుని, సూర్యుని, విష్ణువును ఈ 5 దేవతలను పూజింపవలెను. వీరు పంచదేవతలుగా చెప్పబడుదురు. పురుష సూక్తము, వ్యాహృతి, మూలమంత్రము లేక శ్రీశ్చతే ఈ మంత్రముతో పూజ చేయవచ్చును. మండల మధ్య భాగమున భవానిని పూజించవలెను. ఈశాన కోణమునందు మాధవుని, అగ్నికోణమునందు గిరిజాపతియగు శంకరుని, నైరుతి కోణమునందు గణేశుని, వాయవ్య దిశయందు సూర్యుని క్రమముగా స్థాపించి పూజింపవలెను. షోడశోపచారములతో 16 రుక్కులను పఠించి ఈ దేవతలకు వస్తువులను సమర్పించవలెను. మొట్టమొదట దేవిని పూజించి క్రమముగా ఇతర దేవతలను పూజింపవలెను. దేవీ పూజ కంటే శ్రేష్టమైన పుణ్యము వేరొకటి లేదు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.